ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తెలంగాణలో సిట్ డ్రామాలు ఆడుతుందని గులాబీ దళం దండోరా మోగించింది. విచారణ కంటే వికృత చేష్టలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని మండిపడింది. ఎట్లా చేస్తే ఈ డ్రామా మరింత రక్తి కడుతుందో రీసెర్చ్ చేసి మరీ ఆటలాడుతున్నట్టు కనిపిస్తుందని దుయ్యబట్టింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని మండిపడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గాన్ని, అరాచకాన్ని, అణచివేత చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, నియంత పాలనలో ఉన్నామనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ సిట్ రూపేణా కేసీఆర్ గారిని వేధిస్తున్నటువంటి తీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నట్టుగా ఉన్నది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సిట్ వ్యవహరించినటువంటి తీరు, నోటీసులు ఇవ్వడంలో కానీ, ఆయన వయసును దృష్టిలో పెట్టుకున్నటువంటి విషయంలో కానీ, ఆయన సిట్ మొదటిసారి ఇచ్చినటువంటి నోటీస్కు వివరణ ఇస్తూ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నాం, సమయం ఇవ్వండి, తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, సభ్య సమాజం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు సిట్ ఇచ్చినటువంటి నోటీస్కు సమాధానం ఇస్తూ మేము తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తాం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమయం ఇవ్వమనంటే ఆగమేఘాల మీద అసలు సిట్ తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నదా, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నదా, ముఖ్యమంత్రి గారి ముఖంలో ఆనందం చూడాలనేటువంటి తొందరపాటుతో నిర్ణయాలు కొనసాగిస్తున్నదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాకు సంబంధించినటువంటి నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో అనేక సందర్భాల్లో మేము తప్పకుండా విచారణకు హాజరైతాం, సహకరిస్తామనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీగా మేము గతంలో జరిగినటువంటి అన్ని ఎంక్వైరీలకు కూడా సహకరించడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన అమలు చేయకుండా ఇవాళ ప్రజల దృష్టిని మరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మంత్రులు, ఆయన కుటుంబం మొత్తం కూడా సింగరేణి స్కామ్లు కావచ్చు, అనేక స్కామ్లలో ఇరుక్కపోయి ఉన్నారు. ప్రజల దృష్టి మరచడానికి ఇవాళ కేసీఆర్ గారిని వేధిస్తున్నారు, కేటీఆర్ గారిని వేధిస్తున్నారు, హరీష్ రావు గారిని వేధిస్తున్నారు. మీరెంత వేధింపులు చేసినా ఇవాళ టీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ సైనికులు భయపడే సమస్య లేదు. నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం. అట్లానే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చదాకా నీ వెంట పడుతూనే ఉంటాం. కేసీఆర్ గారి వెంబడి యావత్ తెలంగాణ సమాజం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించే వాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు, మీకు ఇంటలెక్చువల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. తప్పకుండా సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గీతం పాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు ఉండవు. డెఫినెట్ గా బుద్ధి చెప్పేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగాన్ని, ప్రజల్ని, విద్యార్థులని, యువకులని 10 సంవత్సరాలు
సేవ చేయడమే కాదు ఒక రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానీయుడిని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి ప్రజలలో ఆక్రోశం ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు. తెలంగాణ కేసీఆర్ కూడా నోటీస్ పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలో కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే నోటీసులు ఇవ్వడం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైని కుంభకోణం కానీ, కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీస్ తీసుకోవడం జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా లాండ్ ఆర్డర్ దృష్ట్యా పోలీస్ చేసుకునే నిర్ణయమో ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉండదు. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో భాగమే ఒకవైపు కాళేశ్వరం కానీ, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఒకవైపు రేస్ కానీ, ఇవన్నిటి కూడా కేవలము మా మీద బురద జల్లే ప్రయత్నము. ఎందుకు భయం? మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ప్రధానమంత్రి హోదాలో మోదీ గారుడంగా కేసీఆర్ని ఏం చేయలేకపోయాడు. అంత బలగం తెలంగాణ సమాజం కేసీఆర్ వెంబడినది కాబట్టి మీరేం చేయగలుగుతారు అని అంటున్నా. నోటీస్ ఇచ్చుడు తప్ప ఏం చేయలేరు మీరు, ఏం కాదు కూడా. ఎందుకంటే ఆయన ముక్తం లాగా బయటకు వస్తాడు మా కేసీఆర్ గారు. కేవలం రాష్ట్ర తీసుకురావడం కాదు, రాష్ట్ర ప్రజల భద్రత కూడా చూసుకునేది. ఈ రోజు మేము గోదావరి నీళ్ళ గురించి కొట్లాడుతున్నాం, ఈరోజు బొగ్గు కొనం గురించి మాట్లాడుతున్నాం, ఈరోజు కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నిటిని డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవినీతితో కూరుకపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాసోహం చేస్తున్నాం నీళ్లు. ఇవన్నీ ఎత్తిపూసటల్లో బీజేపీ ఎట్లా నిద్రపోయింది, బీజేపీ ఎట్లా ఎత్తి చూస్తలేదు. కాబట్టి తెలంగాణ సమాజం యొక్క బాధలను ఎత్తి చూసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు ధోరణిలో భాగమే. ఆయన దగ్గరికి పోయి పోలీసు వాళ్ళు కానీ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఆయన దగ్గర పోయి కలిసి నోటీస్ ఇవ్వాలి. ఎవరినో అనామకునికి వేసినట్టు ఓ డోర్ పోస్టర్ వేస్తావు. ఏమైనా సిగ్గున్నదా రేవంత్ రెడ్డి గారు? నువ్వు షో పుటప్ చేసినందుకు మేడారం జాతరకో మంత్రులను తోలి ఇంటికి పోయి కలిసి వచ్చినావు. కానీ ఆయన కేసు విషయంలో పట్నం ఇంత గందరగోళమైన పరిస్థితి చేస్తావు. దీని వెనుక బీజేపీ హస్తం కూడా ఉన్నది. ఇద్దరు కలిసి నాటకం చేస్తారు, కాంగ్రెస్ బీజేపీ. ఇదొక డ్రామా. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక డ్రామా. ఆ సర్పంచ్ ఎన్నికలప్పుడు అదొక డ్రామా చేశారు. ఇప్పుడు సింగరేణి కుంభకోణం వల్ల బయటకు వస్తాను. ఈ ఎన్నికల లోపల డైవర్షన్ చేసేందుకు ఇదొక డ్రామా. మున్సిపాలిటీ ఎన్నికల లోపల మా కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారి మీద నోటీస్ ఇచ్చిండ అనే బాధతో ఉన్నారు. వ్యతిరేకంగా కూడా ఉన్నారు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు కేసులు పెట్టినా మేము పోలీసు అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే కేసు పెట్టారు. సో ఇవాళ ఇంకేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ మిజరబుల్లీ ఫెయిల్ అవుతున్నది, క్రైమ్ పెరుగుతున్నది. చూస్తున్నాం, హత్యలు జరుగుతున్నాయి, గన్ను వాడుతున్నారు, ఫైరింగ్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా బీఆర్ఎస్ నాయకులను ఇవాళ మీరు కట్టడి చేసే విధంగా ఇవాళ చేస్తే, ఇంకొకటి పోలీసు వాళ్ళు కూడా ఒకటి తెలుసుకోవాలి, రేవంత్ గారు ఆడుతున్న ఈ రాజకీయ క్రీడలో మీరు పోలీసులు దయచేసి బలి కావద్దు. ఎందుకు అనంటే ఇవాళ ఎస్ఐటి వల్ల నోటీస్ ఇస్తారు, అందులో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనో, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అనో, లేదు లీడర్ ఆఫ్ ఆపోజిషనో అని కాకుండా ఆయన చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం, అంటే ఏంది, చిన్న చూపు చూడాలి. కేసీఆర్ గారు కేవలం ఒక ఎమ్మెల్యే, అందుకే ఎమ్మెల్యే వేయాలి. ఎవరికి వేస్తారండి నోటీసులు? ఇలా కేసీఆర్ గారు రేవంత్ గారు లాగా దావోస్లో, లేకుంటే డాలస్లో, లేకపోతే సింగపూరు, దుబాయ్, జపాను, కొరియా, ఇవాళ రేవంత్ గారు తెలంగాణలో ఉండు తక్కువ 60 సార్లు ఢిల్లీ, ఒక డజను 20 సార్లు విదేశాలు. కానీ కేసీఆర్ గారు ఇక్కడనే వారి నియోజకవర్గంలో
డైరెక్ట్గా అవైలబుల్ ఉన్నారు. మీరు రాసిన నోటీస్కి కూడా, మీరు ఇచ్చిన నోటీస్కి కూడా రిప్లై కూడా ఇచ్చారు, నా రెసిడెన్స్ ఇక్కడ, నేను ఇక్కడ ఉన్నాను అని. కానీ మీరు ఏం చేసారు? అవమానపరుస్తూ గోడకు అతికించారు. ఎవరికి చేస్తారండి? ఏమైనా బ్యాంక్ ఫ్రాడా? ఏమైనా క్రిమినల్ కేసెసా? ఇవాళ ఒక నీటి ప్రాజెక్ట్ని ఇస్తే మా మీద కేసు, విద్యుత్తు కొరత లేకుండా 24 గంటల విద్యుత్తు కల్పించినందుకు దాని మీద కేసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసినందుకు. ఇవాళ నిజంగానే అట్లా ఆలోచిస్తే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కర్ణాటకలో కూడా అసెంబ్లీలో రచ్చ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ అని. అందరు కూడా అన్ని ప్రభుత్వాలు వాళ్ళ ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయాలి. కేసీఆర్ గారు చేసిన తప్పేంటిది? లాస్ట్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కక్షపూరిత కేసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, పొన్నం ప్రభాకర్ గారి మీదనో, మధు యాష్కి గారి మీదనో, శ్రీధర్ బాబు గారి మీదనో, బట్టి విక్రమార్క గారి మీదనో అది చేయలేదు. కాబట్టే ఇవాళ తెలంగాణలో మొదటిసారి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో బిజీగా ఉన్న, నామినేషన్ల స్క్రూటినీ జరుగుతున్న సమయంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా నందినగర్ భవన్లో ఉండాలి, లేకుంటే పోలీస్ స్టేషన్లో ఉండాలని ఎక్కడికక్కడ ఇవాళ ఒకవైపు దేశం మొత్తం కేంద్ర బడ్జెట్ చూస్తుంటే, ఇంకోవైపు డిస్టర్బెన్స్గా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డుపెట్టుకొని రేవంత్ గారు ఏదైతే చేస్తున్నారో ఇది కేవలం డైవర్షన్ మాత్రమే. కానీ ఒక్కటి తెలుసుకోవాలి, రేవంత్ గారి ప్రభుత్వం ఏంటంటే దీంతోనే ఏదో అయిపోతుందని అనుకుంటున్నారు, కానీ రోడ్ల మీదకి బీఆర్ఎస్ వాళ్ళని అందరినీ తీసుకొని వస్తున్నారు, మా పార్టీని స్ట్రెంథెన్ చేస్తున్నారు, బలోపేతం చేసుకుంటూ వాళ్ళందరూ ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నువ్వు చెప్పుకున్న ప్రజాపాలన, నువ్వు చెప్పుకున్న ప్రజాస్వామ్యం అంటే గిదా? ఒక పార్టీ ఆఫీస్ ముందు ఇలా బ్యారికేడ్లను పెట్టి, పోలీసులను పెట్టి, ఎక్కడికక్కడ అందరి నివాసాల పోలీసులను పెట్టి నువ్వు చెప్పుకు, నీ దగ్గరున్న ఏమైనారు? కోదండరామ్ గారు కానివ్వండి, ఆ మురళి గారు కానివ్వండి, ఐఎస్ పెద్ద ప్రజాస్వామికవాదులు ఇంత మాట్లాడారు కదా. ఏమైంది ప్రజాస్వామ్యం? బూటకం. రేవంత్ అనే వ్యక్తి ఒక డ్రామా చేసుకొని ఇవాళ ఏదైతే పదవిలో వచ్చిందో ఇవాళ విదేశాల నుండి మొత్తం కూడా ఈ స్క్రిప్ట్ నడిపిస్తున్నాడు. దీని మీద ఇంకొకటి ఏంది, అల్టిమేట్గా అసలు ఏం కేసు చుట్టుపోతున్నాం మనం? ఈ నిమిషం వరకు కూడా కేసీఆర్ గారు ఈ సాక్షి, ఒక సాక్షి తన వాంగ్మూలం ఇవ్వడానికి మీకు 2 సంవత్సరాలు పట్టింది. ఆ వాంగ్మూలం ఇవ్వడానికి గింత కట్టడా? కాంగ్రెస్ నాయకులేమో ఆల్రెడీ శిక్ష ఖరారు చేసేసారు. ఇవల్ల అల్టిమేట్గా మీరు కోరుకుంటున్నది ఏంది? రేవంత్ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటున్నారు? 71 సంవత్సరాల కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని, 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు, 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారి అడ్రస్ తెలియదంటే ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు కేసీఆర్ గారిని ఏ రకంగా అవమానించాలనే శతవిధాల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కాళేశ్వరం కమిషన్లో పిలిచారు విచారణకి, గంటలు కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారి అడ్రస్ తెలియదని, ఇంట్లో ఎవరు లేరని గోడ కతికిచ్చిపోయి వాళ్ళు ఇచ్చిన నోటీస్ని గోడ కతికిచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అవమానాలైనా భరించిన సహనశీలి కేసీఆర్ గారు, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఈరోజు సిట్ విచారణకు హాజరై తన బాధ్యతంతా నిర్వహిస్తున్న సందర్భం అని తెలంగాణ సమాజం గుర్తించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇస్తున్నారు అసలు నోటీసులు, ఎందుకు కేసీఆర్ గారిని వేధిస్తున్నారని తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించుకుంటుంది. రాష్ట్రంలో రైతులకి అసలు కరెంటే రాదన్న సందర్భంలో 24 గంటల కరెంటు కష్టపడి తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉన్నారా? లేదంటే రైతుకి పెట్టుబడి ఏంటో తెలియని సందర్భంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి నేరుగా ఎకరాకి 10,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసి దాదాపుగా 1,00,000 కోట్ల వరకు రుణమాఫీ కానీ రైతుల బంధు కానీ కలిపి నేరుగా రైతుల అకౌంట్లలో వేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? లేదంటే మిషన్ కాకతీయాల చెరువులన్నీ బాగు చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారా? ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకొచ్చారు కేసీఆర్ గారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది హోమ్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ పనిచేస్తుంది. అసలు ముఖ్యమంత్రికి కానీ ఎవరికైనా సంబంధం ఉండదు అనేది అందరూ జగమెరిగిన సత్యం. కానీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారిని పిలిచి అవమానపరచాలని ఒకే ఒక ప్రయత్నంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రజలు గమనించున్నారు. రేపు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో మాత్రమే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెర మీకు తీసుకొచ్చారు. ఇంకొక అంశం కూడా ప్రజలు గమనించాలి. దాదాపు 10 రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు విదేశాలలో పోయి కూర్చున్నారు. దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెస్తామన్నారు, 1 రూపాయి పెట్టుబడి రాలేదు. మరి దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా
ఈ నాటకం ఆడుతుందనే స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. బాధలపైన మరి గన్ను అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా సిట్ నోటీసులు ఇసి కించపరిచే విధంగా చేయడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీకే కాదు, మరి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మరి తెలంగాణ రావాలని కొట్లాడడం జరిగిందో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఈ సిట్ నోటీసులు ఎందుకు ఇస్తూ ఉన్నారని చెప్పి సమాజం అంతా కూడా మరి ఏ పార్టీ అయినా సరే మేము కేసీఆర్తో పాటు ఉన్నాము అని చెప్పేసి మరి బయటికి రావడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దీంట్లో కూడా పోలీసులంతా కూడా అత్యుత్సాహం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొంతమంది ఏంటంటే పార్టీలు మారమని చెప్పేసి కాకీలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి గతంలో మరి కేసీఆర్ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టినప్పుడు మీరు అప్పుడు గుర్తు రాలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు దిష్టి బొమ్మలు తగలబెడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టి మరి వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మరి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మరి ఏవైతే నిబంధనలు అంటే తను 65 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు అదేవిధంగా మళ్ళీ హైకోర్టు నిబంధనల ప్రకారంగా వారు ఎక్కడుంటే అక్కడనే వెళ్ళి విచారించాలని ఉన్నప్పటికీ కూడా దాన్ని తుంగలో తొక్కుతూ కుట్రలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ నందినగర్ ఇంటికి వెళ్ళి అక్కడ గోడ కతికించి ఇక్కడికే రావాలని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఎన్ని నోటీసులు ఇచ్చినా ఈరోజు మరి మొత్తం సమాజం కూడా మన కేసీఆర్ గారి పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడడం జరుగుతుంది. ఇటువంటి నోటీసులు కేసీఆర్ గారిని ఏమీ చేయలేవని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలలో కేసీఆర్ మీద అభిమానం ఇంకా పెరిగింది, మరింత పెరిగింది. గతంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన సందర్భంలో ఉన్న అభిమానం కంటే కూడా ఈ 2 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పరిపాలనతోని కేసీఆర్ మీద అభిమానం మరీ పెరిగింది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాన్న నెపంలో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానే ఆ కేసీఆర్ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బపట్టే విధంగా అవమానపరిచే విధంగా ఈ సిట్ నోటీసులని కాళేశ్వరం కమిషన్ అని రకరకాల విద్యలతోని రేవంత్ రెడ్డి గారు గారడి విద్యలతోని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా నీ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ మీద ఈగ వాలినా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తట్టుకునే సమస్య లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కాలికి బట్టగట్టకుండా తిరిగి అందరినీ కూడా సమాజాన్ని ఏకం చేసి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆంధ్ర పాలకులను తరిమి కొట్టి అదేవిధంగా తెలంగాణ ఢిల్లీ పెద్దల మెడల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులను కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, మిగతా తెలంగాణ సమాజాన్ని అప్పుడున్న పాలకులు ఇబ్బంది పెట్టే ఏదైతే అప్పుడు ఎమర్జెన్సీ లాగా అప్పుడు ఇబ్బంది పెట్టిండ్రో అదే ఇబ్బంది ఈరోజు కనబడతా ఉన్నది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు అనగారించబడతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలో ఒకటి కూడా నెరవేర్చలేదు. రైతు బంధు అనేది ఇప్పటివరకు ఇంకా రాని పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రజలలో ఒకలాంటి మరి వ్యతిరేకత అనేది నీ మీద ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం మరి కేసీఆర్ గారిని మరింత ఇబ్బంది పెట్టడం కోసం నీ సిట్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి దానికి మరి గౌరవ కేసీఆర్ని వెళ్ళడం జరిగింది. ఈరోజు యావత్ సమాజం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా బాధ కొద్ది ఉన్నది. అంత పెద్ద గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని మరి ఈరోజు మరి పోలీసుల బందోబస్తులో అంటే తెలంగాణ యావత్తు కూడా పోలీసు కంట్రోల్లో ఉంచి ఎక్కడోళ్ళక్కడ అరెస్టులు చేస్తూ ఎక్కడోళ్ళక్కడ ఇబ్బంది పెట్టంగా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ శ్రేయోభిలాషులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మరి కేసీఆర్ గారిని ఈ విధంగా ఆవేదన గురి చేసినప్పటికీ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. 10 సంవత్సరాల్లో తెలంగాణను రాష్ట్రంలోని దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా ప్రజల ఆదరణ మరింత పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి మరింత బలంతో తెలంగాణ ప్రజలు మా వెంట ఉంటారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు. రేవంత్ రెడ్డి
ప్రజా పాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ రాక్షస పాలన చేస్తూ అధికారం చేతిలో పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహారం చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రాజకీయ విచక్షణ ఉంది, అందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది. 10 ఏళ్ల సుభిక్ష కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉండేది, 2.5 ఏళ్ల నరకప్రాయంగా కాంగ్రెస్ ఎట్లా కుంభకోణాలు చేస్తుంది, ఎన్ని స్కాములు చేస్తుండ్రు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. క్రాంతి పోయింది, రైతు భరోసా లేదు, రైతు బంధిస్తా అన్నాడు ఇంతవరకు లేదు, బోనస్ అన్నాడు దాన్ని బోగస్ చేసిండు, అన్ని రకాలుగా ఆయన అబద్ధాలు చెప్పి గద్దెకెక్కి ఆయన గద్దెకెక్కినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలను పీక్క తింటున్నాడు తప్పిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక 10 రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు అనేది వాస్తవం. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో మా అభ్యర్థులు గెలుస్తారు.